నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ మాఫియా ముఠా సభ్యుల బరితెగింపు విమర్శలకు దారితీస్తున్నది. ఎస్బీఐ కాలనీలో ఒక రిటైర్డ్ వైద్యుడికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయడానికి హల్చల్ చేయడం చర్చనీయంగా మారింది. నంద్యాల పట్టణంలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ముఠా ఒక స్థలాన్ని కబ్జా చేయడానికి బరితెగింపు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. ఖాళీ జాగా కనిపిస్తే గద్దల్లా వాలి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెనకాడటం లేదు. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో ఓ వైద్యుడికి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే 12 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా స్థలానికి చుట్టూ వేసిన ప్రహరీ గోడను కూలదోయడం కలకలం రేపింది. నంద్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ విశ్రాంత వైద్యుడు డాక్టర్ సత్యనారాయణకు చెందిన 12 సెంట్ల స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. 30 ఏళ్ల క్రితమే 12 సెంట్ల స్థలాన్ని కొన్న ఆ వైద్యుడు స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. స్థలం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించుకున్నాడు. ఆ స్థలంలో తమకు 2.5 సెంట్ల హక్కు ఉందంటూ రియల్ ఎస్టేట్ మాఫియా ముఠా రంగంలోకి దిగింది. ఆ వైద్యుడి స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు, ప్రహరీ గోడను కూల్చివేశారు. దీంతో బెంబేలెత్తిన యజమాని డాక్టర్ సత్యనారాయణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థల వివాదానికి సంబంధించి సరైన డాక్యుమెంట్ పత్రాలతో పోలీస్ స్టేషన్ కు రావాలని ఇరు వర్గాలకు 2 టౌన్ సిఐ అస్రార్ భాష ఆదేశించారు. సరైన పత్రాలతో భూ యజమాని డాక్టర్ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ముఠా సభ్యులను పోలీసులు పలుమార్లు పిలిచినా రాకపోవడంతో యజమాని సత్యనారాయణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి కబ్జాకు ప్రయత్నించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పట్టణంలో స్థలాలను కబ్జా చేయడానికి పలు ముఠాలు పనిచేస్తున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జా ముఠాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డాక్టర్ సత్యనారాయణ గారు అని చెప్పేసి నంద్యాల టౌన్ లో ఉంటారు. ఆయనకు ఎస్బీఐ కాలనీలో ఒక 12 సెంట్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో బౌండరీ వేసుకున్నారు. ఆయన ఒక 3 వ్యక్తులు వచ్చి అది డ్యామేజ్ చేసినారు. వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. లేదు, చూపించలేదు, డాక్యుమెంట్స్ ఏం చూపించలేదు. సత్యనారాయణ డాక్టర్ గారు వచ్చి డాక్యుమెంట్స్ తో సహా కంప్లైంట్ ఇచ్చారు. అందుకే కేసు రిజిస్టర్ చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.